బికాజ్ ఏంటంటే ఇంటర్వ్యూ ఒక చాలా ఇంటెలిజెంట్ పర్సన్ తోటి మనం మాట్లాడబోతున్నాం అనమాట. బట్ ఐఎమ్ షూర్ సినిమాకి సంబంధించింది. అండ్ అలా అనగానే కూడా నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మైల్ వచ్చేస్తుంది ఆయన చూడగానే. ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. ఇప్పుడు రైట్ నౌ ఫుల్ ఆన్ హాట్ టాపిక్గా ఉన్నటువంటి సినిమా దాట్ ఈస్ అబౌట్ ఇంటెలిజెంట్. బట్ అసలు నార్మల్గా తన వ్యూ అడుగుదాం, అసలు ఇంటెలిజెంట్ ఏంటి, అసలు సినిమాకి సంబంధించిన విషయాలు ఏంటి, బోల్డ్ అండ్ కబుల్ తెలుసుకుందాం. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ద మోస్ట్ ఇంటెలిజెంట్ సాయి ధరమ్ తేజ్ గారికి వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్, ఎలా ఉన్నారు? సో అందుకే నేను అన్నది కరెక్టేనా, మీరు ఇంటెలిజెంట్ పర్సనేనా? మీ అంత కాదని బట్ నాట్ బ్యాడ్. చాట్ మన తగిలి ఆన్సర్ చెప్పారు తెలుసా, పాట్ మన. ఓకే, బట్ నాకైతే అంటే అలా అనిపించలేదు. కానీ ఎందుకంటే నటసింహ నందమూరి నటసింహ గారితో, బాలకృష్ణ గారితో టీజర్ లాంచ్ చేస్తారు. అండ్ సాహో బాహుబలి గారితో ఏమో ఫస్ట్ సాంగ్ లాంచ్. అండ్ అసలు అన్నిటికంటే మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎంతగానో ఎదురు చూసినటువంటి సినిమా చిరంజీవి గారి 150వ సినిమా వివి వినాయక్ గారితో, దాని తర్వాత ఇమ్మీడియట్ మీతోటే సినిమా. సో ఇట్ సీమ్స్ యు ఆర్ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్ ఇంటెలిజెంట్ పర్సన్. I'll get to all that now. So first, nakunna last 4 movies were not that successful. Didn't do well at the box office and okay, they're fine but yeah, not successful enough. Dan tarvata Vinayak garu oka pedda big star, the only mega star Chiranjeevi garitoti cinema chesi Kaidy Number 150 ayina comeback film చేసిన తర్వాత నాకు అవకాశం ఇచ్చారు. సో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వినయ్ గారు. ఫస్ట్ ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్ బికాస్ ఒక పర్సన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ చూడకుండా కంటెంట్ టాలెంట్ బట్టి హార్డ్ వర్క్ బట్టి చూస్ చేసుకొని నాకు ఛాన్స్ ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు వినయ్ గారు. ఇట్ డజంట్ హ్యాపన్ నార్మల్ అండి. మామూలుగా అందరూ ఎలా ఉంటుంది, కాంబినేషన్ బట్టి వెళ్తూ ఉంటారు. ఒక పెద్ద డైరెక్టరు, ఒక సక్సెస్ఫుల్ హీరో, ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్, అట్లా ఏం లేదు. సినిమాకి ఏది కరెక్టు, ఎవరు బాగా చేస్తున్నారు, అబ్బాయి హార్డ్ వర్కింగ్ నేచర్ ఉందా లేదా, నాకు అది చూసి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు వినయ్ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ దట్టు ఆఫ్టర్ ఖైదీ నెంబర్ 150 వెంటనే నాకు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ ఇన్ ఆల్ స్టక్ బై హిజ్ నేచర్ అండ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఆపర్చునిటీ. నెక్స్ట్ వచ్చేసరికి బాలకృష్ణ గారు టీజర్ లాంచ్ చేయడం, దిస్ ఆల్ ప్లాన్డ్ బై మై ఇంటెలిజెంట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ ఇంటెలిజెంట్ దగ్గరికి వస్తాను. ఇంటెలిజెంట్ అనే టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నన్ను ట్విట్టర్లో ఏరా నీకు ఇంగ్లీష్ చదువుకున్నా అని చెప్పి, నీకు ఇంగ్లీష్ రాదా అని చెప్పి రకరకాలుగా, నేను చూడలేదు అప్పటికి. ఏంట్రా అని చూస్తే ఇంటెలిజెంట్కి 2 T's ఉన్నాయి, INTTEL. లైక్ ఇది కాదు కదా స్పెల్లింగ్, మనం కరెక్ట్. వినయ్ గారికి ఫోన్ చేసి, సార్ అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది సార్, ఏంటి పరిస్థితి. తేజ్ అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, కావాలని పెట్టింది, న్యూమరాలజీ. ఓహో, న్యూమరాలజీ కలిసి రావాలని చెప్పి నాకు అర్థం కాదు. న్యూమరాలజీ ఏంట్రా నాయన ఇప్పుడు ఈ కాలంలో కూడా ఏంటని అనుకుంటే చూస్తే ఇంటెలిజెంట్ వాజ్ ట్రెండింగ్ టాపిక్ అనమాట. ఓ న్యూమరాలజీ బాగా పనిచేస్తుంది, ఇట్ ఇస్ వర్కింగ్. ఎంతమంది తిట్టుకున్నా కానీ పర్లేదు, కానీ నాకు ఆ సినిమా గురించి మాట్లాడుకున్నారు. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఆ విధంగా ఐ వాజ్ లైక్ ఓకే, న్యూమరాలజీ ఎస్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. సో ఈ విషయం అంటే ఇంటర్వ్యూ తోటి ఇప్పుడు స్టార్టింగ్ దాంతో తెలిసి వచ్చింది, న్యూమరాలజీ నమ్మాలి ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా, ట్రెండింగ్ లో ఉంటున్నాం కదా, టాప్ కి వచ్చేసాం ఆల్రెడీ. రిలీజ్ తిట్టుకున్నా తిట్టుకోకపోయినా సినిమా గురించి మాట్లాడుతున్నారు, అది చాలు. పబ్లిసిటీ వెళ్తుంది, అదే సినిమా జనాల్లోకి వెళ్తుంది. ఓకే, సో లైక్ ఓకే. దెన్ బాలకృష్ణ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన 2018 జయసింహ అనే బిగ్ సక్సెస్ తోటి సీకే ఎంటర్టైన్మెంట్స్ మీద వచ్చింది. సో అదే బ్యానర్లో మళ్ళీ ఇంటెలిజెంట్ రిలీజ్ అవబోతుంది. సో ఆయన లక్కీ హ్యాండ్ అని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారు ఫీల్ అయ్యి ఆయనతోటి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. అండ్ బాలకృష్ణ గారు మాటలో కూడా అన్నారు, నా ప్రొడక్షన్ హౌస్లో చేస్తున్నారు అన్నట్టుగా. అంటే దానికంటే ముందు వాళ్ళ ఒక బిగ్ హీరో గురించి చెప్పాలి నేను. మన బాలకృష్ణ గారి గురించి, హీస్ వన్ ఆఫ్ ద 4 పిల్లర్స్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఇప్పుడు మనకున్న దాంట్లో. అటువంటి ఆయన నా సినిమాకి వచ్చి టీజర్ లాంచ్ చేయడానికి వచ్చి, ఎవరైనా కానీ ఒక చిన్న ఈగో ఉంటుంది, ఈగో ఆర్ వాట్ ఎవర్, ఒక చిన్న స్టేచర్ పెద్దరికం చూపించిన ఒక ఇది ఉంటుంది, అవేం లేకుండా ఫస్ట్ మెన్షన్ చేసింది మెగా ఫ్యాన్స్ అని.
ఎగ్జాక్ట్లీ. ఎస్, దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐ వాజ్ టేకెన్ అబౌట్. అంటే ఇలా ఉంటారా, అంటే అప్పటి స్టార్స్ అలా ఉంటారా అంటే ఐఎమ్ కన్సిడరింగ్ బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. వాళ్ళు ఉన్న కాంపిటీషన్ లెవెల్స్ ఆ టైంలో అవన్నీ మర్చిపోయి, లేదు వీళ్ళందరూ ఫ్యాన్స్ అంటే బేసిక్గా ఒక ఫ్యాన్స్కి వాళ్ళు గుర్తింపు ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. వినయ్ గారు, ఐ మీన్ బాలకృష్ణ గారు ఆ మాట అన్నారు, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ చూడాలి, ఆ తర్వాత నా ఫ్యాన్స్ కూడా చూడాలి, ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ అని చెప్పేసి. సో ఇట్స్ వెరీ చూస్తుంటే మనం వీ లర్నింగ్ యాజ్ యంగ్స్టర్స్, మాకు కొత్త జనరేషన్ యాక్టర్స్ అందరికీ ఎలాగ ఉండాలి, ఏంటి, అందరితోటి ఎలాగా కలుసుకుంటూ వెళ్ళాలి. అందరూ అనుకుంటారు దట్ ఎవరికి వాళ్ళు వాడేసుకొని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాడుకోవడం కాదండి, ఇట్ షోస్ దట్ వీఆర్ ఆల్ వన్. ద ఇండస్ట్రీ ఈజ్ వన్, వీ కమ్ ఫార్వర్డ్ ఫర్ ద ఇండస్ట్రీ. ద ఇండస్ట్రీ కమ్స్ ఫస్ట్, దెన్ ఇండివిజువల్ స్టార్స్ కమ్. సో వీఆర్ ఆల్ కమింగ్ టుగెదర్ అండ్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద ఫిల్మ్. ఒక సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి. అంతేగాని నేను బాలకృష్ణ గారు వాడుకోవడం ఏంటండి, బాలకృష్ణ నన్ను వాడుకోవడం ఏంటండి, దట్స్ సో స్టూపిడ్ ఆఫ్ పీపుల్ టు థింక్. బట్ ఇట్స్ అబౌట్ కమింగ్ యాజ్ వన్, వీఆర్ ఆల్ వన్ అని చెప్పుకోవడానికి. అందరూ ఒక ఫ్యామిలీ అయ్యింది సినిమా గురించి. ఎస్, డెఫినెట్లీ బాలకృష్ణ గారు లాంటి స్టార్స్, పెద్ద హీరోస్, వాళ్ళ బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో ఇట్స్ వెరీ నైస్ టు సీ దట్ కైండ్ ఆఫ్ ఒక వార్మ్ కల్చర్ దట్ ఇస్ బీయింగ్ స్ప్రెడ్ అరౌండ్ రైట్ నౌ. అండ్ అలాగే దాని తర్వాత బాహుబలి లాంటి సక్సెస్ ఇచ్చిన ప్రభాస్ అన్న, హీఈస్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్. ఐ మెట్ హిమ్, నేను సాహో సెట్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను కలిసాను. ఈజ్ అ వెరీ వార్మ్ హార్టెడ్ పర్సన్, చాలా ఫ్రెండ్లీగా, జోవియల్గా, అందరితో బాగా కలివిడిగా మాట్లాడుకుంటూ ఉంటారు. సో అండ్ ఐ సీన్ దో ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హిమ్ టాకింగ్ లైక్ ఎ నార్మల్ కామన్ మ్యాన్, యూ కెన్ సీ ద హంబుల్నెస్. సో అది దట్ యాక్చువల్లీ మూవ్డ్ మీ. లైక్ అరే ఎంత పెద్ద హిట్ ఇచ్చినా అలాగే ఉన్నాడు మనిషి, సినిమాకు ముందర ఒకలాగా, సినిమా తర్వాత ఒకలాగా, బిహేవియర్ లేదు. ఇట్స్ బీన్ సో నైస్, సో హంబుల్. అలాగే జోకులు వేస్తా, డార్లింగ్ డార్లింగ్ అనుకుంటూ మాట్లాడుతూ. సో దట్ షోస్ ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండాలి మనం, షుడ్ బి కింగ్ ఆఫ్ హార్ట్స్ అని చెప్పి అనిపించింది. సో ఐవ్ సీన్ దట్ అండ్ ద వే హీ స్పోక్ వాజ్ వెరీ ఎంకరేజింగ్ ఫర్ మీ అండ్ ఐ రియలీ లైక్ దట్. సో I'm really thankful to Balakrishna garu and Prabhasana for Prabhasana actually launched the audio. మేము ఇండివిజువల్గా మేము రిలీజ్ చేసుకుంటున్నాం, బట్ హీ లాంచ్ ద ఆడియో. సో ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. సచ్ హ్యూజ్ స్టార్స్ గివింగ్ మీ దట్ బూస్ట్. అండ్ దిస్ ఇస్ ఆల్ ఇంటెలిజెంట్లీ ప్లాన్డ్ బై మై ప్రొడ్యూసర్. అండ్ అంటే మాకు ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్, మేము అడిగిన వెంటనే వాళ్ళు వచ్చారు. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ వీ నీడ్ టు డూ. ఆబ్వియస్లీ ఇంకా వివి వినాయక్ గారు అనగానే మా ఫ్యాన్స్ అందరిలో ఎవ్రీబడి హ్యాస్ దిస్ జడ్జ్మెంట్, ఇట్స్ గోనా బి ఫుల్ ఆన్ full on entertainment and a lot of commercial elements. This is like my first commercial properly packaged film. అంటే నేను ఇంత ముందు చేసిన సినిమాలో కామెడీ ఇది అని, దిస్ ఇస్ గాట్ అన్ని మిక్స్ ఉన్నాయి, బట్ దిస్ గాట్ ఈక్వల్ పోర్షన్స్ అనమాట. కామెడీ కానివ్వండి, ఎమోషన్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్, ఇవన్నీ వెల్ ప్యాకేజ్డ్ మూవీ. అండ్ మై ప్రాపర్ ఫస్ట్ కమర్షియల్ ఫిల్మ్ అండ్ a very big commercial director, so I'm very excited about it. And especially ఇప్పుడు మాకు సినిమా గురించి ఏం తెలియలేదు, చూడలేదు కాబట్టి, బట్ టీజర్ ఇట్ సెల్ఫ్ చూడగానే ఇట్స్ లైక్ సీరియస్లీ టెలింగ్ యూ, నో వర్డ్ స్పీచ్లెస్, ఆస్ట్రక్. I mean it, because the color shades చూపించడం కానీ ఎవ్రీ మూమెంట్ వాజ్ అ జా డ్రాపింగ్ మూమెంట్. స్టార్టింగ్ పాయింట్ మీరు రౌండ్లో తిరుగుతారు. నాకు ఒక డౌట్ వచ్చింది, సాయిగా చెప్పండి, మీరు పైన తిరుగుతున్నారా కింద తిరుగుతున్నారా, బుల్లెట్స్ అసలు అక్కడ సీన్, అసలు మీరు దేన్ని పట్టుకొని తిరుగుతున్నారు? నేను టెక్నికల్గా ఆలోచిస్తున్నా, స్లోగా పాజ్ చేసి బ్యాక్ పాజ్ చేసి, సపోర్ట్ కనిపించట్లేదు, ఎలా తిరుగుతున్నారు? అది షార్ట్ మధ్యలో తీసి అదేదో బ్యూటిఫుల్గా ఉందని చెప్పి పెట్టినట్టున్నారు ఉంది, బట్ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ ఇది టాక్ కదా అసలు దాని గురించి కూడా. అవన్నీ ఉన్నాయిలేండి, కనెక్షన్ లేకుండా అది ఎవరిని చూసాక కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కింద ఇంతకీ పైన తిరుగుతున్నారా కింద తిరుగుతున్నారా? మధ్యలో తిరుగుతారు. మధ్యలో ఎలా తిరుగుతారు? వివి వినాయక్ గారు ప్రింట్ ఉంది అని అంటే, సో మీరు కాంబినేషన్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో? దాంట్లో దిస్ ఫిల్మ్ మొత్తం కలిపి వెంకట్ మాస్టర్ చేశారు సింగిల్ కార్డ్గా. అండ్ ఐ వర్క్డ్ విత్ వెంకట్ మాస్టర్ ఫర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వాజ్ ద ఫస్ట్ మూవీ దట్ వి డిడ్. దాని తర్వాత సుప్రీం అని సింగిల్ కార్డ్ చేశారు ఆయన. అండ్ దాని తర్వాత మళ్ళీ జవాన్లో కొన్ని సీక్వెన్సెస్ కొరియోగ్రాఫ్ చేశారు. సో ఇట్స్ నాట్ సూపర్ జాబ్ అండి. అంటే వినాయక్ గారు లాంటి డైరెక్టర్కి, కమర్షియల్ డైరెక్టర్కి ఫైట్స్ ఎలాగ ఉండాలి, హౌ వెల్ యూ కెన్ ప్రజెంట్
ద ఫైట్ సీక్వెన్స్ అని చెప్పేసి బాగా కొరియోగ్రాఫ్ చేశారు. అండ్ మ్యాక్సిమమ్ వీ ట్రైడ్ నాట్ టు యూజ్ రోప్, ఫర్ మీ అట్లీస్ట్. నాకు బేసిక్లీ రోప్స్ అంటే పెద్దగా ఐ డోంట్ హ్యావ్ వెరీ గుడ్ ఇంప్రెషన్. సో మాస్టర్కి ఆ విషయం తెలుసు. అండ్ ఆయన కొరియోగ్రాఫ్ చేసినప్పుడు ప్రాపర్గా చూసి విచ్ ఇస్ రిక్వైర్డ్, ఏది అవసరం, మరి గాల్లో ఎగిరిపోకుండా అవి బౌన్స్ అవ్వకుండా బాడీస్ అవన్నీ లేకుండా చాలా న్యాచురల్గా చాలా నీట్గా వెరీ క్రిస్ప్గా ద సేమ్ టైం వెరీ ఎంగేజింగ్గా కొరియోగ్రాఫ్ చేశారు. ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశారు. 4 ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయి అండ్ 4 ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. మీరు తమన్ గారు వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో తమ్మన్ గారు కాంబినేషన్లో మళ్ళీ రాబోతున్నటువంటి, నువ్వు ఎందుకు ఆల్రెడీ నవ్వు వస్తుంది, మళ్ళీ ఇంకొక సినిమా రాబోతుంది. సో అంటే ఏం లేదండి, మేము చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ అవ్వలేదు, ఓన్లీ సాంగ్స్ సక్సెస్ అయినాయి. సాంగ్లన్నీ హిట్ కదా, సాంగ్స్ హిట్ అయినాయి. సో బట్ తమన్ గారు చూసారా ఏమంటున్నారు, అడిగి కూడా తెలుసు, ఆల్రెడీ డిస్కషన్ అయ్యి మేమిద్దరం బాగా డిస్కస్ చేసాం. పెద్దగా సినిమాలు ఆడకపోయినా సాంగ్స్ మాత్రం బాగున్నాయిరా. సో ఒకటి ఐమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు తమన్ ఫర్ గివింగ్ సచ్ గుడ్ ఆల్బమ్స్ అండ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్, తను ఇద్దరు చేసిన కాంబినేషన్లో. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి వినయ్ గారు లాంటి డైరెక్టర్తో చేస్తున్నాం. సో ఆయన టేస్ట్ ప్రకారంగా ఉండాలి. అంటే వాళ్ళిద్దరు కలిసి నాయక్ చేశారు. నాయక్ చాలా సాంగ్, ఆల్ ది సాంగ్స్ బాగుంటాయి. లైలా లైలా ఒకటి, కత్తి లాంటి పిల్ల, అండ్ లాస్ట్ సాంగ్ హే నాయక్ అని. సో ఇవన్నీ హిట్ సాంగ్స్, అవన్నీ 6 సాంగ్స్ బాగుంటాయి. సో ఈ సినిమా కూడా అదే ఉండాలి, కాంప్రమైజ్ అవ్వకూడదు క్వాలిటీలో. అండ్ తమన్ హస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ అలాగే టీజర్కి వచ్చిన ఆర్ఆర్ కూడా చాలా బాగుంది. ఇట్స్ వెరీ నైస్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్. ఐ రియలీ హ్యావ్ టు థ్యాంక్ తమన్ ఫర్ సచ్ గుడ్ మ్యూజిక్. తను ఎంతో ఇంట్రెస్ట్ తోటి, దో 3 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి Feb 9th for a music director. Music director being the soul of the film for any film. So 3 films ki vaade soul. And he's 3 సినిమాలు ఒకేసారి రిలీజ్ చేస్తున్నాడు. అండ్ హిస్ హార్డ్ వర్క్, హిస్ డెడికేషన్ కెన్ బి సీన్. ఎగ్జాక్ట్లీ ఒకేసారి ఎక్కడ ప్రాబ్లం లేకుండా, ఎక్కడ బ్యాక్లాగ్స్ లేకుండా, ఎవరిని డిస్సాటిస్ఫైడ్గా పంపించకుండా అందరినీ సాటిస్ఫైడ్గా పంపిస్తూ ఈస్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు తమన్ ఫర్ డెడికేటింగ్ హిస్ టైమ్ అండ్ వర్క్. అండ్ ఇందులో మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం మీరు మళ్ళీ రీమేక్ సాంగ్ కూడా తీసుకుంటారు ఇందులో, చమచం. సో దాట్ సాంగ్ ఈజ్ అ సెన్సేషనల్ హిట్ ఫర్ చిరంజీవి గారు అండ్ సచ్ అ గ్రేస్ఫుల్ సాంగ్ ఇట్ ఇస్. అండ్ అగైన్ ఇట్ ఈస్ మీ మీద మళ్ళీ ప్రెషర్, అప్పుడు పడ్డట్టుగానే ప్రెషరు, తిట్టడాలు, తిట్టించుకోవడాలు, నీకెందుకురా అని చెప్పి అవన్నీ అవి పడ్డాయి ఆల్ ఎలక్షన్స్లో అప్పుడే. ఓ ఎస్, రాకముందే, సాంగ్ చూడకముందే ట్విట్టర్లో వాయించేస్తున్నారు, ఎందుకురా నువ్వు చెడదొప్పుతున్నావు సాంగ్స్ అది అని చెప్పేసి. ఒకటే అండి, ఇట్ ఈస్ అందరూ చెడదొప్పుతున్నారు అది చెప్పి అనుకుంటారు, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ ట్రిబ్యూట్ ఫర్ చిరంజీవి గారు. It is more about to say that the kind of hard work, the kind of dance, the kind of effort that he's put in, we're just giving a tribute. We're celebrating his this thing. Many, మాకు ఆ సాంగ్ తీసుకున్నప్పుడే మాకు చాలా ప్రెషర్ ఉంటుంది. When you're performing, when you select the song, when you're doing the music for the song, when you're dancing for the song, మాకు ప్రెషర్ మామూలుగా ఉండదు. ప్రెషర్ ఎలా ఉంటుందంటే, ఈ సాంగ్ ఒక చిన్న ఫ్రేమ్, ఒక చిన్న మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు. వీ హ్యావ్ టు గివ్ ఇట్ అవర్ బెస్ట్. కరెక్ట్. నో మ్యాటర్ వాట్, యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ సెకండ్ థింగ్. ఇది బెస్ట్ ఉండాలి అని చెప్పేసి ఆలోచిస్తాం. సో అటువంటి ప్రెషర్ ఉన్నప్పుడు మాకు I perform very good under pressure. You perform very good under pressure? Under pressure and competition. I perform extremely well. I don't know. ఈ రెండు ఆస్పెక్ట్స్ మీద నేను ఛాలెంజ్గా తీసుకోను. We take it as a challenge కదా. So when you take it as a challenge, you work really hard. Correct. So you give it your best, no matter what. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా. అండ్ ఆ విషయంలో లావణ్యం కూడా మెచ్చుకోవాలి. సో లావణ్య కూడా she said she's doing the first time ఒక రీమేక్ సాంగ్. అండ్ సో తను చేసేటప్పుడు తన ఎవ్రీడే తను ఆఫ్టర్ షూట్, బిఫోర్ స్టార్టింగ్ షూట్, షీ సీ ద వీడియో. ఫస్ట్ డే తర్వాత ఇలా కాదు, నేను ఇంకా షీ టు వాచ్ ద వీడియో సో మెనీ. అంటే విజయశాంతి గారి స్టెప్స్కి తను మ్యాచ్ చేయాలి. ప్లస్ షీ హ్యాస్ టు మేక్ షూర్ దట్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎలాగుందో మా ఇద్దరి కెమిస్ట్రీ అలాగే ఉండాలి. అండ్ ద వే షీ పర్ఫార్మ్డ్ ఆ సాంగ్ సీక్వెన్స్, షీ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఎవ్రీ డే ఆ అమ్మాయి చూసుకొని ఎలాగా ఏంటి ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ చూసుకొని చాలా బాగా చేసింది లావణ్య ఆ విషయంలో. అండ్ అలాగే నాకు జానీ మాస్టర్ వాజ్ లైక్ అన్కాంప్రమైజ్డ్గా చేశారు ద హోల్ సాంగ్. అంటే
ఆయన జానీ మాస్టర్ ఈజ్ నోన్ ఫర్ వెరీ ఫాస్ట్ అండ్ ఫ్లాషీ డాన్స్ మూమెంట్స్. ఫుల్ యా ఈ సాంగ్ మటుకు ఈజ్ లైక్ లేదు లేదు తేజు గారు, విల్ గో విత్ గ్రేస్, లైక్ హౌ చిరంజీవి గారు దగ్గర నుంచి గ్రేట్ సాంగ్. సో అంటే బికాస్ హీ డిడ్ంట్ వాంట్ టు స్పాయిల్ ద సోల్ ఆఫ్ ద సాంగ్. ఓకే సోల్ వచ్చేసి చిరంజీవి గారి గ్రేస్ అండ్ విజయశాంతి గారి గ్రేస్. సో హీ డిడ్ంట్ వాంట్ టు స్పాయిల్ దట్, హీ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ హీ గాట్ దట్. సో మేము we made sure we took 1 or 2 takes extra to get the best. Okay. We never single take lo okay చేసేటంటూ ఏం లేదు. We went for proper first take అయిన తర్వాత సార్ ఇంకోటి చేద్దాం ఇలా చేయండి. No, so that it can be better. Correct. So that the visual experience for the song is much better అని చెప్పేసి we focused on it and we worked really hard for that song. అండ్ ఈ సాంగ్ని చిరంజీవి గారికి చెప్పినప్పుడు ఆబ్వియస్లీ చెప్పి ఉంటారు కదా, ఈ సాంగ్ తీసుకుంటున్నాం. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్? ఇమీడియట్గా ఏమన్నారు ఆ టైంలో? చాలా రోజులతో చేస్తున్నాం బేసిక్లీ, మధ్యలో ఐ డెంట్ డూ అండ్ లాస్ట్ వాజ్ అందం హిందోలం ఫర్ సుప్రీం చేశారు. దాని తర్వాత తిక్క అది గువ్వా గోరింక తిక్క చేయలేదు, తిక్కలో చేయలేదు, విన్నర్లో చేయలేదు, నక్షత్రంలో చేయలేదు, జవాన్లో చేయలేదు. దో ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ నో దో దే వర్ వి డిడ్ంట్ డూ బికాస్ ద డైరెక్టర్స్ డిడ్ంట్ వాంట్ ఇట్ అండ్ వీ డిడ్ంట్ హ్యాపీ. ఓకే. అండ్ ఈ సినిమాకి వచ్చేసరికి వినయ్ గారు లైక్ వీ వాంట్ అండ్ చిరంజీవి గారు లైక్ చాలా తర చేస్తున్నారు, గుడ్ ఏ సాంగ్ చేస్తానంటే ఇలా చేస్తున్నానండి ఈ సాంగ్ అంటే నైస్ నైస్, ఎక్కడ ఏం చేస్తానంటే ఇంకా లేదని షూటింగ్ చేయలేదు, వెళ్తున్నాము వి గోయింగ్ టు షూట్ అని చెప్పి. సో హీఈస్ ఆల్సో క్వైట్ ఎక్సైటెడ్, హీస్ లైక్ హీ రియలీ లైక్స్. అంటే ఆయన చేసిన సాంగ్స్ ఆయన చూసుకున్నా కానీ పెద్ద ఎక్సైటెడ్గా ఉండదు, ఆయనకి ఏంటంటే నా సాంగ్ వీటి రీమిక్స్ చేస్తే ఎలా చేస్తాడు అని చిన్న ఇది ఉంటుంది అనమాట. సో ఆయన హీ రియలీ లైక్డ్ గువా గోరింకా చూసి ఆయన చాలా నచ్చింది ఆయనకి. అండ్ అలాగే అందం హిందోలం కూడా చాలా ఎంజాయ్ చేశారు చూసినప్పుడు. సో హీస్ వెయిటింగ్ టు సీ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఈ సాంగ్ ఎలా చేస్తారు, ఎక్కడ తీసుకెళ్ళి ఏ లొకేషన్లో పెడతారు, ఎలా ఫ్రేమింగ్ చేస్తారు? ఈ మూవీ మీరు సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ వచ్చే వినాయక్ గారా, స్టోరీయా, సాంగ్? ఒకటండి, ఈ సినిమా నేను సెలెక్ట్ చేసుకోలేదు, వినయ్ గారు సెలెక్టెడ్ మీ. ఓకే. సో వినయ్ గారు సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సినిమా జరిగింది. ఓకే. సో అంటే ఈ మూవీ మనం చూస్ చేసుకునే ముందు, యాక్ట్ స్టార్ట్ చేయబోయే ముందు వీ వుడ్ చూస్ వన్ పాయింట్ బాగుంటుంది, యూనో మనం we take care of our subject కదా, కథ పరంగా. సో అలా ఏది మీకు బాగా నచ్చిన పాయింట్ అందులో? ఒకటి వినయ్ గారు, దట్స్ వన్ ఆబ్వియస్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. దట్స్ వాట్ మై ఇంటెన్షన్ వాస్. దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై అంటే ఆయన అవకాశం ఇవ్వడమే నాకు ఒక పెద్ద ఇదిగా ఫీల్ అయ్యాను. సో కథ గురించి నేను ఎక్కువగా ఫీల్ అవ్వలేదు, ఎక్కువ ఆలోచించలేదు. బట్ అట్ ద సేమ్ టైం ఆకుల్ శివ గారు చెప్పిన కథకి ఐ వాజ్ బోల్డ్ ఓవర్. చాలా బాగుంది కదా. అండ్ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ ద హీరో, ద వే హీ ట్రాన్స్ఫార్మ్స్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ వాట్ హీ వాస్ టు వాట్ హీ ఈస్ గోయింగ్ టు బి, చాలా బాగుందండి. అండ్ అలాగే కామెడీ ఎంటర్టైన్మెంట్ వాజ్ లైక్ అవుట్ ఆఫ్ ద వరల్డ్, చాలా బాగా ఐ రియలీ ఎంజాయ్డ్. సప్తగిరి అన్నతోటి అండ్ జేపీ గారు, పోసాని గారు, చాలా విద్యు అండ్ ఇంకా ఫిష్ వెంకట్, మా అందరు కాంబినేషన్లో కామెడీ సీక్వెన్సెస్ చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అందరు కాంబినేషన్ యా, ఇట్ వాస్ వెరీ ఫనీ అండ్ రియలీ ఎంజాయ్డ్ దెమ్ అన్నమాట జనక్గా. అండ్ అలాగే ఇంకొక సెకండ్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది వేర్ పృథ్వీ గారు, రఘుబాబు గారు ఒక పెద్ద సీక్వెన్స్ ఉంటుంది. దట్ వాస్ వన్ హిలేరియస్ సీక్వెన్స్. అండ్ ఇప్పుడు మూవీ మొత్తంలో మీరు కొంచెం ఎక్కువగా కష్టపడిన, పర్టికులర్గా ఎక్కువ ఫోకస్ పెట్టింది చమక్ చమక్, అది కాకుండా కొంచెం ఎక్కువగా కష్టపడిన సిచ్యువేషన్ సీన్ ఏదైనా ఉందా? ఇంట్రడక్షన్ సాంగ్ జానీ మాస్టర్, వీ ప్లాన్డ్ ఇట్ ఫర్ 4 days అండి. ఓకే. 2 daysలో ఫినిష్ చేసి పంపించారు. నార్మల్ టార్చర్ కాదు ఇది, నార్మల్ టార్చర్ కాదు. ఐ వాజ్ ఎంజాయింగ్ ఇట్, అంటే వర్క్ అయిపోతా ఉంది. ఐ వాజ్ డ్రైన్డ్ అవుట్. అంటే ఫస్ట్ మార్నింగ్ మేము 8 o'clock స్టార్ట్ చేసాం ఫస్ట్ డే, 9 o'clock దాకా చేసాం. సో మ్యాక్సిమం సాంగ్ అయిపోయింది. తేజ్ గారు రేపు చాలా రిలాక్స్డ్ వర్క్ ఉంటుంది అంటే, అవునా మాస్టర్ ఓకే అని చెప్పి అంటున్నాను. నెక్స్ట్ అదే మళ్ళీ మార్నింగ్ 8 స్టార్ట్ చేసాం, 6కి ఇంకొక 2 hours ఉంటే మాకు సాంగ్ అయిపోద్ది అన్నమాట. నన్ను చూశాడు కానీ సో వి డెంట్ వాంట్ వేస్ట్ ద నెక్స్ట్ డే. ఇంకా ఆ రోజు కూడా ఫుల్ ఇలాగే కొట్టేసాం, 9 దాకా కొట్టేసాం అండ్ వి ఫినిష్ సాంగ్. ఓకే. సో ద బెస్ట్ పార్ట్ అబౌట్ ఇస్ వి రియలీ ఎంజాయ్డ్ ద హోల్ 2 days. We didn't like ఎక్కడ గ్యాప్ దొరకకపోయినా కానీ I never got tired. I really enjoyed except for the last shot on the first day. నాకు అప్పటికి ఓపిక అయిపోయింది, జ్యూస్ అయిపోయింది, మొత్తం డాన్స్ చేసి లాస్ట్ షాట్ ఇంకా అని చెప్పంటే సరే ఇంకొక షాట్ ఓకే
And we finished. So ఒక్కటి we finished in 2 days. That's one draining, physically draining, but mentally I really enjoyed it. మూవీ ఆల్రెడీ చూసుకుని ఉండుంటారు కదా, సో హౌ డు యూ ఫెల్ట్ ఆఫ్టర్ వాచింగ్ ద మూవీ? ఐ నో నాట్ యాజ్ అన్ యాక్టర్, ఒక ఆడియన్గా జడ్జ్ చేయండి. I really got entertained అండి. అంటే ఫస్ట్ హాఫ్లో సీక్వెన్సెస్ కొన్ని సప్తగిరి అన్నది, సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో మరి పోసాని గారితో సీక్వెన్స్, పోసాని గారు చేపి గారి నాకు చెప్పు కదా, అండ్ సెకండ్ హాఫ్లో మళ్ళీ రఘుబాబు గారిది, పృథ్వీ గారిది ఆ సీక్వెన్స్ ఒకటి. And one more sequence was really hilarious was this, and ఇంకొకటి వినీత్ గారు ఉంటారు మన విక్రమార్కుడిలో విలన్ ఉన్నారు చూడండి ఆయన. సో ఆయన సీక్వెన్స్ ఒకటి భలే ఉంది, ఆయన దీని దువాసి కాదు, చాలా ఎంజాయ్ చేశాను నేను. సో లాట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్ట్ ఉంటుంది సినిమా. సో అలాగే మై ఫైట్ సీక్వెన్సెస్ అండ్ సాంగ్స్ రియలీ ఎక్సైటింగ్. I really enjoyed watching the film. అంటే ఒక కమర్షియల్ పర్స్పెక్టివ్లో చూస్తే ఏవైతే ఒక ఆడియన్స్ వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తారో కమర్షియల్ ఫిల్మ్ నుంచి అవన్నీ ఉన్నాయి, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ సాంగ్ లాంచ్లో కూడాను ప్రభాస్ గారి మాటలో కూడా విన్నాము, వివి నాయక్ గారితో వర్క్ చేస్తుంటే ఇట్స్ గోనా బి వెరీ లేజీ అండ్ హ్యాపీ. నాట్ లేజీ బట్ ఇట్ ఇస్ ట్రీట్మెంట్ అనేసి. సో మీకు ఎలా ఉంటుంది వర్కింగ్ వైల్? There's no difference అండి. అంటే this is my shortest working days film, 45 days. I never in my dreams thought I can finish a film in 45 days. It's such a big movie. In 45. వివి వినాయక్ గారి డైరెక్షన్. నా వర్కింగ్ డేస్ 45, మిగతా మొత్తం కలిపి ఇంకొక 15 days ఎక్స్ట్రా, 20 days ఎక్స్ట్రా ఉంటుంది అంతే. ఓకే. అంటే దిస్ ఆల్ షోస్ ద డైరెక్టర్ హస్ గాట్ సో మచ్ ఆఫ్ క్లియర్ విజన్. అందరూ ఏమనుకుంటారంటే చుట్టేసి ఉంటారు, చుట్టడం కాదండి. ఇట్స్ అబౌట్ ఒక డైరెక్టర్కి ఏ విజన్ అయితే ఉందో దాన్ని మొత్తం క్లియర్ కట్గా ప్రెజెంట్ చేయడానికి హీ డజంట్ టేక్ టైమ్. He knows what he wants and he's getting what he wants. Okay. So what else does he want? Correct. బట్ వినంగానే మాకు కూడా ఒక సెకండ్ కోసం అంత పెద్ద సినిమా చేస్తున్న పెద్ద డైరెక్టర్ తోటి పని ఇంత ఫాస్ట్గా అయిపోయింది. And ఖైదీ number 150 he finished in what 65 to 70 days. 65. Having such a huge star. చిరంజీవి గారి వర్క్ 45 days లో ఫినిష్ చేస్తారు ఆయన. So it's not about the film, it's about the clarity of the director. ఆ విజన్ ఉంటే నీకు చాలా ఈజీగా తక్కువ వర్కింగ్ డేస్లో అయిపోతుంది ఏ సినిమా అయినా కానీ. ద మూవీ బాగా గుర్తుండిపోయినటువంటి సీన్ ఏదైనా సిచ్యువేషన్? వెరీ ఇంటర్వల్ సీక్వెన్స్ ఒకటి నాకు కొద్దిగా ప్రిపరేషన్ టైం, అంటే ఆ డైలాగ్ మాడ్యులేషన్ తీసుకురావడానికి ఫర్ మీ టు అండర్స్టాండ్ ద ట్రాన్స్ఫర్మేషన్ నాకు అది కొద్దిగా టైం పట్టింది. అండ్ ఇంకా ఎక్కువ టైం పట్టింది ఎందుకంటే దే వర్ షూటింగ్ ఇట్ డ్యూరింగ్ మై బర్త్డే. సో బర్త్డేనా సీను బర్త్డే తర్వాత ఫస్ట్ సీన్. సో దట్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాగే క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ టు గివ్ ఇట్ more than what I usually give. So our concentration was a little bit more. Though it was easy to perform చేసేటప్పుడు ఈజీగా ఉన్నా కానీ బట్ ప్రిపరేషన్ took me a lot of time mentally. సినిమాలో స్టార్టింగ్లో ఎందుకు టైటిల్లో చూసుకున్నట్టయితే మహాత్మా గాంధీ సెడ్, సో యూజువల్గా ఇప్పటివరకు నాలెడ్జ్ కామన్ మ్యాన్కి తెలిసినంత వరకు పర్సన్ నాలెడ్జ్కి మహాత్మా గాంధీ ఈజ్ అ పర్సన్ హూ వాజ్ అగైనెస్ట్ టు ద వైలెన్స్. ఈజ్ అహింసావాది, అంటే అహింసావాది, ఒక చంప కొడితే ఇంకో చంప చూపించాలి. సో అగైనెస్ట్ టు ద వైలెన్స్. కానీ ఈ సినిమా స్టార్టింగ్లో వెన్ ఇట్ ఇస్ కమ్స్ టు ద వైలెన్స్ ఆర్ ద కవర్డీస్ choose violence ani Mahatma Gandhi. That moment was like, what? Are you serious? Is there something like that on a point kuda nochindi? If you really search it up on the net or somewhere, it actually is there. I got first shock and చూసి అవును నిజం అని చెప్పి చూస్తే it was true. Mahatma Gandhi said. Okay. So ఆ పాయింట్ ని పెట్టుకోవడానికి సినిమాకి రీజన్ ఏదైనా లింక్ ఉందా? Basically it shows the main plot, the story of the film. Okay. When it comes to that, you should actually choose that అని చెప్పేసి వస్తుంది. Okay. How the character goes, story ఎలా వెళ్తా ఉంటుందంటే it goes very happy go lucky అది ఇది అని చెప్పేసి but he's got no choice, he has to resort to violence and what does he do అని చెప్పేసి అంటారు. And dharmabai.com అనేది వాజ్ ద డైలాగ్ అక్కడ. సో ఇట్స్ జస్ట్ దట్ డైలాగ్ ఆర్ ఎనీథింగ్ వెబ్సైట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ టెక్నాలజీ దట్ వీ యూస్డ్ సినిమాలో? We used technology. It's a website is there. It's a website is there. ఇమ్మీడియట్గా ఇప్పుడు టైప్ చేసి చూస్తారు కాబట్టి సినిమాల్లో చూసేటప్పుడు అందరూ dharmabai.com ఐ బిలీవ్ చూస్తున్నారు. ఆల్రెడీ సమ్ పోర్టల్ క్రియేటెడ్ ఇట్ సీమ్స్, ఐ డోంట్ నో. ఆల్రెడీ పోర్టల్ క్రియేట్ అయిపోయింది dharmabai.com అనేది. నేను అడిగాను డైరెక్ట్గా వై ధర్మాబాయ్ అంటే, నేను హీ యూజువలీ యూజెస్ ద సేమ్ నేమ్ యాజ్ ద యాక్టర్. నాయక్లో చరణ్ పేరు చెర్రీ అని, ఖైదీ నెంబర్ 150 ఆయన పేరు శంకర్ అని పెట్టాడు. అవును. అండ్ ఈ సినిమాలో నా పేరు ధర్మ్ తేజ్. సో దే యూస్ ధర్మ్. ఈ ఐడియా నాకే ముందు వచ్చింటే నేను పెట్టుకున్నాను. ఐ వుడ్ హావ్ మేడ్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, అర్థమైంది. లాస్ట్ అయిపోయిందంట.
అయిపోయింది లాస్ట్ క్వశ్చన్ పారిపోదాం అని చూస్తాను. ఓకే, సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ మాటల్లో ఆడియన్స్కి సినిమా గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో Feb 9th మా సినిమా రిలీజ్ అవుతుందండి. మా సినిమాతో పాటు వరుణ్ సినిమా అలాగే మోహన్ బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంది. సో 3 పెద్ద సక్సెస్లు అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి 3 సినిమాల్ని మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ప్లీజ్ బ్లెస్, డోంట్ ఎంకరేజ్ పైరసీ. Thank you so much and wish you very all the best. Thank you. Hi, this is Bhumika. Hi, నేను మీ కళ్యాణి ప్రియదర్శన్. Hi, నేను సునీల్. Hi, Indigo It's viewers. This is Anu Manu. For all the latest movie reviews, Latest gossip, Latest updates. subscribe. please subscribe To IG Telugu. Subscribe to IG Telugu.